ఆయన యువ నాయకుడు. పేదలకు కష్టం వచ్చిందంటే చలించిపోతాడు. తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేంత వరకు విశ్రమించడు. అలా నిరుపేద నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్నాడాయన. గత 4 దశాబ్దాల చరిత్ర కలిగిన తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ప్రజాబాట పట్టారు. తమని నమ్ముకున్న వారికి అనునిత్యం అందుబాటులో ఉంటూ సరికొత్త రాజకీయ అరంగేట్రం మొదలుపెట్టారు. ఇంతకీ ఎవరా యువనేత, ఏంటా కథ? వాట్స్ ది స్టోరీ? తుమ్మల యుగంధర్. ఇప్పుడు ఈ పేరు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తావిస్తోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడైన యుగంధర్ ప్రజాసేవలో పరుగులు పెడుతున్నారు. తన తండ్రి మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉంటే యుగంధర్ మాత్రం తమను గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల నాటి నుంచే తుమ్మల నాగేశ్వరరావు వెనుక ఉంటూ క్యాడర్కు దిశానిర్దేశం చేస్తూ తండ్రి గెలుపుకు బాటలు వేశారు తుమ్మల యుగంధర్. ఖమ్మం నియోజకవర్గంలో తుమ్మల నాగేశ్వరరావు గెలుపు తర్వాత స్థానిక ప్రజలకు ఇచ్చిన మాట కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు యుగంధర్. అన్ని డివిజన్లలో పర్యటిస్తూ ప్రజా సమస్యల్ని తెలుసుకుని వాటికి పరిష్కారం చూపుతూ ప్రజలకు అండగా ఉంటున్నారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేస్తూ నగర అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఉన్న తుమ్మల అనుచరగణానికి ఆపదల్లో అండగా నిలుస్తున్నారు. తన తండ్రికి ఎంతో ఇష్టమైన వ్యవసాయంపై కూడా మక్కువ పెంచుకుని ఆధునిక వ్యవసాయం, పంట లాభాలపై జిల్లా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు తుమ్మల యుగంధర్. గడిచిన సంవత్సర కాలంలో జిల్లాలో వందలాది మంది యువతకు ఉపాధి మార్గాలు చూపారు యుగంధర్. జాబ్ మేళా వంటి కార్యక్రమాలు చేపట్టి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వైద్యం కోసం వెళ్లిన స్థానిక ప్రజలకు ప్రభుత్వం తరపున సహాయం అందేలా కోఆర్డినేషన్ చేయటం యుగంధర్ సేవా దృక్పథానికి తలమానికంగా మారింది. గతంలో తుమ్మలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో కాంగ్రెస్ గూటికి చేరారు. మంత్రిగా తుమ్మల బిజీగా ఉన్న తనయుడు యుగంధర్ తన వెంట నడిచిన క్యాడర్కు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటంతో తుమ్మల యుగంధర్ పట్ల క్యాడర్ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇంకోవైపు జిల్లాలోని రైతాంగ సమస్యలు, రైతుల పంట నష్టాలపై, మిశ్రమ పంటల సాగుపై అధికారులను కలుస్తూ జిల్లా యంత్రాంగానికి తన వంతు బాసటగా నిలుస్తున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ టికెట్ ఆశించిన తుమ్మల యుగంధర్కు ఛాన్స్ దక్కలేదు. అయినా పార్టీ లైన్లోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, యువతకు ఉపాధి అవకాశాలపై సీఎం రేవంత్ రెడ్డిని పలుమార్లు కలిశారు. అలాగే వివిధ శాఖల మంత్రులను కలిసి విజ్ఞాపనలు అందించారు. కాంగ్రెస్ పార్టీలోని అన్ని వర్గాలతో సఖ్యతగా ఉండటం, ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు కష్టకాలంలో అండగా ఉండటంతో రాబోవు రోజుల్లో తుమ్మల వారసత్వాన్ని యుగంధర్ నిలబెడతారనే ఊహాగానాలు ఆయన క్యాడర్లో వినపడుతున్నాయి. రాబోయే ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో తుమ్మల యుగంధర్ రాజకీయ అరంగేట్రం ఉంటుందని తుమ్మల వర్గంలో చర్చలు జరుగుతున్నాయి. మరి తుమ్మల యుగంధర్ ప్రజాసేవలో ఎలా ముందుకు వెళ్తారో వేచి చూడాల్సిందే.